ప్రాజెక్ట్ హెయిల్ మేరీ హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గాస్లింగ్ నటించిన మూవీ. అది యాండీ వేర్ సైన్స్ ఫిక్షన్ నోవెల్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. ఇది కంప్లీట్గా సైంటిఫిక్ కాన్సెప్ట్స్తో ఫిజిక్స్, ఆస్ట్రోనామీ అండ్ బయాలజీ ఇంక్లూడ్ చేసిన ఆమ్నెస్టిక్ ఆస్ట్రోనెట్ తన ఏలియన్ ఫ్రెండ్తో సన్ని సేవ్ చేసే కాన్సెప్ట్తో రన్ అవుతుంది. ఈ మూవీ అర్థం అవ్వాలంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద సైన్స్లో గ్రిప్ ఉండాలి, అలా అయితేనే అర్థమవుతుంది. సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను వినండి. రైలన్ గ్రేస్ అనే ఒక ఆస్ట్రోనామర్ ఒక మిడిల్ ఏజ్ స్కూల్లో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తారు. అతను ఒక మతిమరుపుతో స్పేస్ షిప్లో మేల్కొంటాడు. అది ఎర్త్కి కొన్ని మిలియన్ మైల్స్ దూరం ఉంటుంది. అతనికి తర్వాత అర్థమైంది ఏంటంటే అతనితో పాటు మరో 3 మాత్రమే ఆ స్పేస్ షిప్లో ఉన్నారని. వీళ్ళందరూ హ్యూమన్స్ అందరినీ ఒక భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడటానికి చూస్తారు. ముఖ్యంగా సన్ని ఆస్ట్రోఫేజ్ అనే మైక్రో ఆర్గానిజం సన్ ఎనర్జీ అంతా అబ్జర్వ్ చేసుకుని దాన్ని వీక్ చేస్తుంది. దానివల్ల సన్ డిమ్ అవుతూ వస్తుంది. దానివల్ల ఎర్త్ని గ్లోబల్ ఐసైజ్లో ఉంచి కొన్ని డెకెడ్స్ వరకు సన్ని వీక్ చేస్తూనే ఉంటుంది. అయితే గ్రేస్ షిప్ నియర్ బై స్టార్ అయిన టావ్ సిటీ దగ్గరికి పంపి ఆస్ట్రోఫేజ్ వల్ల ఎందుకని అది ఎఫెక్ట్ అయ్యి ఎందుకని ఇమ్యూనిటీ కోల్పోతుంది అని రీసెర్చ్ చేస్తారు. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. అయితే హీరో తన క్రూతో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ఏమైంది అని మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. ఓవరాల్గా మస్ట్ వాచింగ్ మూవీ ఇది. ఐమాక్స్లో చూస్తేనే దాని ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ మూవీ స్క్రీన్ ప్రజెన్స్, ఆ విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అక్కడనే బాగుంటాయి. విజువల్స్ అయితే స్పెక్టాక్యులర్ అండ్ మెస్మరైజింగ్ అన్నమాట. ఈ ఫిలింలో వాళ్ళు షిఫ్టింగ్ ఆస్పెక్ట్ రేషియోస్ని యూజ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక స్పేస్లో జరిగే డ్రామా కదా. ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఈ మూవీలో. ఒక ఫిజికల్ పపెట్ని దాని ఫుల్ సీజర్తో అసలు ఇది రియల్గా ఏలేనేమో అనిపించేలా క్రియేట్ చేశారు. ఫ్రెండ్షిప్, బ్రేవరీ అండ్ సాక్రిఫైస్ అనే థీమ్స్తో ఆడియన్స్ని డీప్గా కనెక్ట్ చేస్తుంది ఈ మూవీ. ఓవరాల్గా మూవీ అయితే విజువల్ వండర్ అబ్బా. ఆ మూవీ చూసినంతసేపు మన స్పేస్లోనే ఉన్నామేమో అని ఫీల్ కలుగుతుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్.